రాజధానికి సంబంధించేది మనకు మధ్యన ప్రభాస్ది సినిమా డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, మిర్చిలో అనుకుంటా. తన వాళ్ళందరినీ రక్షించుకుని ఫోన్ తీసుకుని అవతల విలన్ ఫోన్ చేసినప్పుడు మా వాళ్ళందరూ సేఫ్ అని, అట్లాగే ఇప్పుడు ప్రతి తెలుగుదేశం కార్యకర్త సగర్వంగా సంతోషంగా నినదిస్తారు, అమరావతి సేఫ్ అని జగన్కి చెప్పు అని చెప్తారు అనుకుంటా. వాస్తవంగా ఇది వినడానికి వెటకారంగా అనిపించిన ఎందుకంటే కసితో రగిలేటటువంటి రెండు వర్గాలు. అమరావతి అన్నటువంటి దానికి అనవసరంగా పోస్తున్నారని వైసీపీ వర్గం, అమరావతి అన్నటువంటిది అవసరం రాష్ట్రానికి అన్నటువంటి తెలుగుదేశం వర్గం, లేదా తెలుగుదేశం కాదు వైసీపీ వ్యతిరేక వర్గం అంతా అమరావతికి అనుకూలం, వైసీపీ వర్గం మాత్రం అమరావతికి వ్యతిరేకం. ఈ నేపథ్యంలో సాగుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మొన్న మధ్యన అక్కడ ఏది గత 5 ఏళ్ల నుండి నానిపోయినాయి, ఏది అంతకుముందు కన్స్ట్రక్షన్ కోసం సచివాలయం అని హైకోర్టు అని ఇట్లాంటివి కడదాం అనుకున్నారు, ఐకానిక్ భవనాలు కడదాం అనుకున్నాయి. అక్కడ ఆ బిల్డింగ్లకు సంబంధించి చుట్టూతా కూడా నీళ్లు నిలబడిపోయి అవి పనికి వస్తాయా లేదా వాటిని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడానికి, అంటే ఇప్పుడు ఆ నీళ్లు తోడేస్తే పనికి వస్తాయా లేదా అన్నటువంటి దాని మీదన పిలిపించినటువంటి ఐఐటి చెన్నై, హైదరాబాద్ నిపుణులు ఇద్దరు కూడా రాజధానిలో పునాదులకు ఎట్లాంటి డోకా లేదన్నటువంటిది నివేదిక ఇచ్చారట. 1-2 రోజుల్లో ప్రభుత్వానికి ఆ నివేదిక అందబోతుందంట. ఈనాడు ఈ వార్త రాసిందంటే ఆల్రెడీ ఆ నివేదికలో ఇట్లా రాబోతుంది అన్నటువంటిది స్పష్టం. కాబట్టి రాబోయే రోజుల్లో అది కట్టబోతున్నారు. అందుకనే ఐకానిక్ టవర్ల కోసం ఆర్కిటెక్ట్స్కి టెండర్లను కూడా పిలుస్తున్నారు.